వెల్కమ్ టు దిశా టీవీ. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి గొడవలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో జూబ్లీహిల్స్లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలోని బిగ్ బాస్ హౌస్ వద్ద దాదాపు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మసూదన్ తెలిపారు. గత ఏడాది సీజన్ 7 ఫైనల్లో జరిగిన ప్రమాదం లాంటివి జరగకూడదని ఈసారి ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 5 కంటెస్టెంట్, 2 మాత్రమే ఉన్నారు. నిఖిల్, నబీల్, గౌతమ్, అవినాష్, ప్రేరణ ఉన్నారు. ఆదివారం ఈ షో ముగింపు పలకనుంది. నేడే విజేతను ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోలో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత ఏడాది పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత స్టూడియో నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో అభిమానులు అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో 7 ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఈసారి అలాంటి ఘటన జరగకుండా జూబ్లీస్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్తో సహా ఎస్ఐలు, పోలీసు బృందం అంతా బందోబస్తు ఏర్పాట్లోని నిమగ్నమయ్యారు.